హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చికెన్ చేయబోతున్నాం అనమాట. ఫుల్ ఫ్రై, డీప్ ఫ్రై, ఆయిల్ ఫ్రై. ఫస్ట్ ఐటమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మనమే నీట్గా చేసుకున్నది. అల్లం వెల్లుల్లి పేస్టు మనం చేసుకునేదే వేసుకోవాలి, లేకపోతే బయటది కంపు కొడుతూ ఉంటుంది. సో కారం పొడి ఎయ్యి దించండి, మండాలంతే. కోడి పెద్దది కదా అని చెప్పి ఎట్టబడితే అట్ట వేయకూడదు. మన మిశ్రమానికి సంబంధించింది మాత్రం వేసుకోవాలి. మన మిశ్రమం చూసుకోవాలి, కోని కాదు. ధనియాల పొడి కొంచెం వేసినాం, గరం మసాలా హాఫ్. మిశ్రమం కొంచెం పెద్దగా అయ్యేదానికి నేను శనగపిండి కూడా కలుపుతున్నా. నిమ్మకాయ కోడికి ఇప్పుడు మనం బొక్కలు పెడుతున్నాం. ఎయ్ ఇప్పుడు మసాలా మొత్తం దీనికి పట్టిస్తాం అన్నమాట. నార్మల్గా అందరూ స్కిన్లెస్ చేసుకుంటారు, బట్ విత్ స్కిన్నే బాగుంటుంది. సో మీరు స్కిన్లెస్సే చేసుకోండి, మేము విత్ స్కిన్నే చేసుకుంటాం. ఇది గుత్తి వంకాయకి కారం ఏంటంటే పెడతాం అన్నమాట. ఎంత తిక్కుగా ఉంటే అంత బాగా అతుక్కుంటుంది. ఇట్లా గంటసేపు పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. కొత్త ఆయిల్ ప్యాకెట్ 1 లీటర్ వేసేస్తున్నాం.
ఈ ఎలక్ట్రిక్ స్టవ్ ఇండక్షన్ అన్నమాట. నార్మల్గా అయితే ఫ్యాన్ ఇంత స్పీడ్తో తిరగదు, బట్ ఇదేమో తెగ సౌండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు సలసలగా ఆగుతున్న నూనెలో మన కోడి వేయాలి. కోడి వేసేటప్పుడు జాగ్రత్త, దోలు తీరిపోతుంది, నాకు టెన్షన్ పడుతుంది. ఈసారి దాన్ని తిప్పుదాం. సెగ సెగ సెగ. వంట వచ్చినాడే చేయగలడు ఇదంతా. వంట రానుడి ఇవాళకి దాన్ని తగలెట్టేసాడు. మనకు వండొచ్చు బ్రో బాగా, అందుకే ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాం. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ మిగిలిపోయిన మసాలాలో పచ్చిమిరపకాయలు కూడా బాగా మధ్యలో కట్ చేసి, ఎందుకంటే పగులుతాయి కాబట్టి, లేకపోతే అవసరం లేదు, పగులుతాయి కాబట్టి మనం ఇట్లా చేసుకుంటున్నాం. ఇట్లా చేసుకొని మొత్తం చికెన్ అయిపోయింది అనే టైంలో వేసుకొని తింటే పచ్చిమిరపకాయలు మామూలుగా ఉండవు. షేకాల మనం ఇప్పుడు చేసేస్తున్నాం, తినబోతున్నాం. మామూలు కాదు, కావాలంది. టైం 2 అవుతుంది, దయ్యాలు దబ్బేసుకునే టైం. కొత్త వాళ్ళు తినబోతున్నాయి ఇప్పుడు. తినరా, మాది మీరే తింటారులే. రా అండ్ రష్టిక్ ఏంటంటే మసాలా కలిపేసి తినేదానికంటే ఇలా తింటే మామూలుగా ఉండదు. ఇది ఇంత రాగా ఉండేది, మసాలాలు చాలా తక్కువ ఉండేది. చాలామంది నచ్చకపోవచ్చు, బట్ నాకు నచ్చుతుంది. నేను దీనికి ఇచ్చే రేటింగ్ 3.5. నేను చేసుకున్నాను కాబట్టి నేను 5 out of 5 ఇవ్వను, ఎందుకంటే ఇది చాలామందికి నచ్చదు. ఎందుకంటే దీనిలో మసాలాలు మనం తక్కువ వేసినాం. ఇది చేసుకొని తినండి, చాలా లైట్గా ఉంటుంది. ఇది మొత్తం ఒకటి తినేయచ్చు. నా ఈ పచ్చిమిరపకాయ అయితే 5 out of 10 ఇస్తా, ఆ రేంజ్లో ఉంటుంది. తినేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం అయిపోయినాక మళ్ళీ
వీడియోగా ముందుకు వద్దాం.